సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. ఫైనాన్షియల్ ఇయర్ 2021-22కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఫిబ్రవరి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అనేటివి వాళ్ళ డీడీఓలకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనమే సొంతంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించిన స్లాబ్స్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించిన స్లాబ్స్ అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. ఓల్డ్ ట్యాక్స్ సంబంధించి బిలో 60 years నాన్ సీనియర్ సిటిజన్ బిలో 60 yearsకి సంబంధించి 2,50,000 వరకు నో ట్యాక్స్ నిల్. 2,50,000 నుంచి 5 lakhs వరకు 5% ట్యాక్స్ అనేది పడుతుంది. 5 lakhs నుంచి 10 lakhs వరకు 20% ట్యాక్స్ అనేది పడుతుంది. సో మోర్ దెన్ 10 lakhs ఉంటే సాలిడ్గా 30% అనేది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో బిలో 60 years వాళ్ళకి స్లాబ్స్ అనేది ఇలా ఉన్నాయి. సీనియర్ సిటిజన్కి సంబంధించి ఏజ్ ఈజ్ బిట్వీన్ 60 years to 80 years ఉన్న వాళ్ళకి ఇక్కడ అప్ టు 3 lakhs వరకు, బిలో 60 years వాళ్ళకి 2,50,000 అంటే వీళ్ళకి ఒక 50,000 బెనిఫిట్, 3 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. తర్వాత ఆటోమేటిక్గా ఈ 60 బిలో ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాదిరిగానే 3 lakhs నుంచి 5 lakhs వరకు ఇక్కడ 5% వస్తుంది. 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, మోర్ దెన్ 10 lakhs ఉన్న వాళ్ళకి 30% ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఏజ్ వచ్చి సూపర్ సీనియర్ సిటిజన్స్కి అంటే ఏజ్ ఈజ్ 8 years మోర్ అబవ్ 5 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. 5 lakhs నుంచి 10 lakhs వరకు 20% ఉంది. సో మోర్ దెన్ 10 lakhs వచ్చి 30%. సో అన్ని కాలంలో ఇక్కడ మోర్ దెన్ 10 lakhs మాత్రం ఈక్వల్గా 30% అనేది ట్యాక్స్ అనేది పట్టడం జరుగుతుంది. ఇది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించింది. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించి చూద్దాం. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించి ఇక్కడ అప్ టు 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. 2,50,000 నుంచి 5 lakhs వరకు 5% ట్యాక్స్ పడుతుంది. 5 lakhs నుంచి 7.5 lakhs దాకా 10% ట్యాక్స్ వస్తుంది. 7.5 నుంచి 10 lakhs దాకా 15% వస్తుంది. 10 lakhs నుంచి 12,50,000 వరకు 20% ట్యాక్స్ వస్తుంది. 12,50,000 నుంచి 15 lakhs దాకా 25% పడుతుంది. మోర్ దాన్ 15 lakhs ఉంటే 30% అనేది ట్యాక్స్ అనేది ఈ కొత్త ట్యాక్స్ విధానంలో పడటం జరుగుతుంది. రామాంజనేయులు గారి అప్డేటెడ్ వర్షన్, ప్రజెంట్ న్యూ వర్షన్, మొన్న రిలీజ్ అయిన కొత్త వర్షన్ ఇది. ఈ వర్షన్ సాఫ్ట్వేర్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకు ఎంప్లాయీ డీడీఓ డీటెయిల్స్ ఇక్కడ ఈ పార్ట్లో ఉంటాయి. ఇక్కడ మనకు అలవెన్స్ డీటెయిల్స్ ఈ పార్ట్లో ఉంటాయి. బేసిక్ పే బెనిఫిట్స్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఎంప్లాయీ యొక్క శాలరీ డిడక్షన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఉంటాయి. సేవింగ్స్ సంబంధించి డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అడ్వాన్స్ ట్యాక్స్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ సాఫ్ట్వేర్లో. సో మొదట ఇక్కడ దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే మనకు అది ఎడిట్ కావడం జరగదు. కావున మొదటిగా మనం ఈ సాఫ్ట్వేర్ను ఓపెన్ చేస్తానే పైన మనకు ఎనేబుల్ ఎడిటింగ్ అని బాక్స్ ఒకటి కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ని డిలీట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కమాండ్ ఒకటి వస్తుంది, ఎనేబుల్ ఎడిటింగ్ ఆర్ క్యాన్సిల్ అని. ఇక్కడైనా మనం ఎడిటింగ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదా మనం పైన ఎడిటింగ్ ఎనేబుల్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఎంప్లాయీ అండ్ డీడీఓ డీటెయిల్స్లో ఇక్కడ ఎంప్లాయీ యొక్క నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే శ్రీనాథ్, శ్రీమతి, కుమార్ అనే ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అవి మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఎంప్లాయీ యొక్క నేమ్ మనం ఇక్కడ ఇస్తాము. ఆ ఎంప్లాయీకి సంబంధించిన డెసిగ్నేషన్ ఇవ్వాలి. ఎంప్లాయీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి. ఎంప్లాయీ యొక్క ఆఫీసు ఇక్కడ ఎంటర్ చేయాలి. వర్కింగ్ ప్లేస్ ఎంటర్ చేయాలి. మండలము, డిస్టిక్, ఇక్కడ వెకేషన్, నాన్ వెకేషన్ అన్నారు. టీచర్స్కి సంబంధించి వెకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాము. అదర్స్ వచ్చి నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత ఇక్కడ ఎంప్లాయ్ యొక్క ట్రెజరీ ఐడిని ఇవ్వాలి. ఇక్కడ డీడీఓ నేము, డెసిగ్నేషను, తర్వాత డీడీఓ ఆఫీసు, మండలు, డీడీఓ పాను, ట్యాన్. సో ఇక్కడ ఎంప్లాయీ డీడీఓ డీటెయిల్స్కి సంబంధించి డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సెలెక్ట్ రెజ్యూమ్ వచ్చి ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ ట్యాక్స్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఓల్డ్ ట్యాక్స్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అలవెన్స్ డీటెయిల్స్ సంబంధించి హెచ్ఆర్ఏ ఆన్ మార్చ్ 2021 మార్చి నెలకు సంబంధించి మన హెచ్ఆర్ఏ ఎంత ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ హెచ్ఆర్ఏ మారుంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఎప్పటి నుంచి మారిందో, మారిన డేటు, ఏ డేట్న మారింది అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. ఇచ్చి ఎంతకి హెచ్ఆర్ఏ మారిందనేది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో హెచ్ఆర్ఏ మారుంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటాము, లేదంటే నో చేంజ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్ఎం అలవెన్స్ అమౌంట్ ఇక్కడ వేయాలి. పిహెచ్ అలవెన్స్ అమౌంట్ ఉంటే ఇక్కడ తీసుకుంటాము. అది విత్ హాలిడేస్ వితౌట్ హాలిడేస్ అని అడుగుతుంది. సో మనకు వితౌట్ హాలిడేస్ సంబంధించి ఉండొచ్చు. సో దానికి సంబంధించి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ లేకపోతే నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అలవెన్స్లో ఎడ్యుకేషన్ కన్స్ట్రక్షన్కి సంబంధించి రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్ అని ఇచ్చినారు. ఇక్కడ రెంటెడ్ హౌస్ అయితే రెంటెడ్ హౌస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా పిఎఫ్ ఆర్ సిపిఎస్ అని ఇచ్చున్నాడు. సో మనకి ఇక్కడ పిఎఫ్ సిపిఎస్ ఏది ఉంటే దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అడిషనల్ హెచ్ఆర్ఏ ఉంటే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే నాట్ అప్లికబుల్ తీసుకుంటాం. ఇక్కడ మనకు క్లియర్గా హెచ్ఆర్ఏ సంబంధించి జనవరికి ఫిబ్రవరికి సంబంధించి క్లియర్గా రెండు కూడా ఈ సాఫ్ట్వేర్లో ఇవ్వడం జరిగింది. మనకందరికి కూడా జనవరి నెల జీతాలు 8% అనేది 8%తో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఫిబ్రవరి నెల శాలరీకి సంబంధించి ఆన్లైన్లో కూడా 8% అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ హెచ్ఆర్ఏ చేంజెస్ మీద జీవోస్ కన్నా రిలీజ్ అయితే ఇవి కూడా మనకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో కానీ ఈ సాఫ్ట్వేర్లో మనకు ఫ్లెక్సిబిలిటీగా మనకు ఓల్డ్ న్యూ రెండు కూడా హెచ్ఆర్ఏ రేట్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సంబంధించిన హెచ్ఆర్ఏ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సీసీఏ మంత్లీ ఎంత రిసీవ్ అయితే సీసీఏ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ పే, స్పెషల్ పే, అడిషనల్ ఇంక్రిమెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ పే బెనిఫిట్స్ సంబంధించి డీటెయిల్స్లో ఇక్కడ మనము జనవరి 2021 సంబంధించి బేసిక్ పే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంక్రిమెంట్ మంత్ జనవరి 2021 తర్వాత మన ఇంక్రిమెంట్ మంత్ ఎప్పుడు ఉంటుందో ఆ మంత్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏఎస్ అడిషనల్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్ కానీ వచ్చినట్లయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏ మంత్కు సంబంధించి ఆ నెలలో ఏ రోజున ఏఎస్ మనకు వస్తుందో ఆ డేట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మంత్ సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ మనం డేట్ని సెలెక్ట్ చేసుకుంటాం ఏఎస్కు సంబంధించి. సో ఏఎస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేని వాళ్ళు సెలెక్ట్ తీసుకొని వదిలేయచ్చు. ఒకవేళ ప్రమోషన్ కానీ వచ్చినట్లయితే ఆ ప్రమోషన్ సంబంధించి ఏ నెలలో ప్రమోషన్ రావడం జరిగింది, ఇది ప్రమోషన్ ఇంక్రిమెంట్ డేట్కి ఇచ్చారా, ప్రమోషన్ డేట్కి ఫిక్స్ చేశారా, అది ఏ డేట్ అనేది ఇక్కడ మనం క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సరెండర్ లీవ్స్ 21-22కు సంబంధించి ఎవరైనా సరెండర్ లీవ్స్ పెట్టినట్లయితే ఇక్కడ 15 రోజులు పెట్టారా 30 రోజులు పెట్టారనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తీసుకొని అది ఏ నెలలో పెట్టారో ఆ సరెండర్ లీవ్స్ని మనం ఇక్కడ మంత్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే నాట్ అవైల్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత హాఫ్ ఏ లీవ్ ఇక్కడ సరెండర్ లీవ్ విత్ పే డిఏ హెచ్ఆర్ఏ అన్నారు. సో దీని గురించి సంబంధించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హాఫ్ ఏ లీవ్స్ పెట్టినట్లయితే హాఫ్ ఏ లీవ్స్ పెట్టుకుంటే ఎస్ అని తీసుకుంటాము. అవి ఎన్ని రోజులు పెట్టామో ఆ డేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మంత్లో పెట్టామో ఆ మంత్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్ యొక్క శాలరీ డిడక్షన్ సంబంధించిన సమాచారం మనకు ఇక్కడ ఇవ్వాలి. పిఎఫ్ మంత్లీ ఎంత అమౌంట్ డిడక్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. ఏపీజీఎల్ మంత్లీ అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. జిఎస్ మంత్లీ అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఎల్ఐసి పెయిడ్ మంత్లీ ఇన్ శాలరీ అంటే శాలరీ డిడక్షన్ జరుగుతుంటే మాత్రమే ఇక్కడ మనం చూపించాలి. తర్వాత ఎంప్లాయ్ వెల్ఫేర్ ఫండ్, సోషల్ వెల్ఫేర్, సైనిక్ వెల్ఫేర్ ఫండ్ అనేది అమౌంట్ ఈ రెండు దగ్గరలో వేయాల్సి ఉంటుంది. తర్వాత ఈహెచ్ఎస్ సంబంధించిన అమౌంట్ ఇక్కడ వేయాలి.
ఇప్పుడు వీటికి సంబంధించి ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే ఒకవేళ పిఎఫ్ మంత్లీ ఇక్కడ మనం 5,000 నుంచి మనం 10,000కి మార్చుకున్నాం అనుకో, అప్పుడు చేంజ్ అయ్యింది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఏ నెల నుంచి చేంజ్ అయిందో ఆ నెల మనం క్లియర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ కూడా పాత ఏపీజీఎల్ఐ ఎంత అమౌంట్ ఉంది, ఒకవేళ మనకు మారింది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అది ఏ మంత్లో మారిందో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా జిఐఎస్ కూడా ఎంత అమౌంట్ పాతది ఎంత ఉంది, తర్వాత కొంతది ఎప్పుడు మారింది, ఏ నెలలో మారింది, నెలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా 225 ఉంది. 225 నుంచి 300కి మారి ఉంటే అది చేంజ్ అయింది 300 ఇక్కడ వేసుకుంటాము. అది ఏ మంత్ నుంచి మారిందో ఇక్కడ మనం ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్ కానీ పేడ్ చేస్తుంటే మార్చి నెల నుంచి ఫిబ్రవరి వరకు ఈ 12 మంత్స్ అనేది అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మనం ఇక్కడ ఏ నెలకి ఎంత అమౌంట్ మనం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించామో మంత్ వైజ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవింగ్స్ గురించి ఇక్కడ చూద్దాము. హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటే ఇక్కడ మనం అమౌంట్ని ఇక్కడ వేయాలి. ఎల్ఐసి ప్రీమియం వచ్చేసి ఇయర్లీ ఎంత అమౌంట్ ఉందో ఎల్ఐసి అమౌంట్ ఇక్కడ వేస్తాము. లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇక్కడ వేయాలి. సుకన్య సమృద్ధి యోజన సంబంధించిన అమౌంట్ ఇక్కడ వేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఏటీసీ కింద ఈ డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. వీటిలో మనం దేనికి అమౌంట్ కట్టుంటామో ఆ అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ అకౌంట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా సేవింగ్ అకౌంట్లో వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ని మనం ఇక్కడ చూపించుకోవచ్చు. తర్వాత డిడక్షన్స్కి సంబంధించి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్కి సంబంధించి సెక్షన్ 24 కింద మన అమౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా హౌసింగ్ లోన్ 80EAకి సంబంధించి ఈ సెక్షన్ సంబంధించి ఇంట్రెస్ట్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. 80EA అండ్ HBAకి సంబంధించి అమౌంట్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిజేబుల్డ్ పర్సన్ PH అయితే ఇక్కడ అబోవ్ 40%, తర్వాత 80% అబోవ్ ఉన్న వాళ్ళకి సంబంధించి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హౌసింగ్ లోన్ సంబంధించి 2 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి 80EA, రెండోది 80EAA. 80EEకి సంబంధించి ఇక్కడ ఏంటంటే మామూలుగా మనకు 2 lakhs వరకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనం పే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు అదనంగా 50,000 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనేది 80EE కింద మనం ఛార్జ్ చేసుకోవచ్చు. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వస్తుంది. సో దీనికి అదనంగా 80EE కింద ఇంకో 50,000 ఇక్కడ మనం డిడక్షన్లో చూపించుకోవచ్చు. దీనికి సంబంధించి ఇది ఈ రుణం అనేది 35 లక్షలకు మించకూడదు, ప్రాపర్టీ విలువ 50 లక్షలు మించకూడదు. కాబట్టి ఈ కండిషన్స్ ఉన్నట్లయితే 80EE కింద మనం ఇక్కడ 50,000 మనం చూపించుకోవచ్చు. రెండోది వచ్చేసి నెక్స్ట్ 80EA కింద మనకు 1.5 lakh అనేది అమౌంట్ని అదనంగా ఇంట్రెస్ట్ని ఇక్కడ మనం చూపించుకోవచ్చు. కాబట్టి దీనికి వచ్చే కండిషన్ ఏంటంటే ఈ లోన్ అమౌంట్ మస్ట్ బి శాంక్షన్ బిట్వీన్ 1/4/2016 టు 31/3/2017. సో ఏప్రిల్ 1, 2016 నుంచి 2017 మార్చి 31 మధ్య లోపల లోన్ తీసుకున్నట్లయితే దీని కింద వాళ్ళకి 1.5 lakh 2 lakhsని మించి 1.5 lakh అనేది ఇక్కడ వాళ్ళు డిడక్షన్ అది చూపించుకోవచ్చు. టోటల్గా వీళ్ళు 3.5 లక్షలు అనేది ఇక్కడ మన డిడక్షన్లో చూపిస్తారు. తర్వాత ఈ సెక్షన్స్ అన్నిటి మీద క్లియర్గా ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 80CCD 1B కింద NPS ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంటు CPS ఎంప్లాయీస్ ఇంకొక 1.5 లక్ష సేవింగ్ బదులు ఒక 50,000 రూపీస్ వరకు డిడక్షన్లు ఇక్కడ చూపించుకోవచ్చు. DA అరియర్స్కు సంబంధించి గత సంవత్సరాల్లో తీసుకున్న అరియర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం తీసుకోమంటే ఏ సంవత్సరాల్లో మనం అమౌంట్ గత సంవత్సరం DA అరియర్స్ తీసుకుంటే వాటికి సంబంధించిన అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అరియర్స్ మనం తీసుకున్నట్లయితే అవి మనం డిలీట్ చేసుకుంటాము. ఇది ఎగ్జామ్షన్ 10A కింద ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద
అండర్ సెక్షన్ 24 కింద మనకు ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించిన ఎంత అమౌంట్ వచ్చింది ఇక్కడ ఇవ్వాలి, ఎంత ట్యాక్స్ కట్టాము, 30% మెయింటెనెన్స్ బాను, మిగిలిన ప్రాపర్టీని మనం ఇక్కడ వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెంట్ రిసీట్కి సంబంధించి మనం ఇక్కడ డైరెక్ట్గా డోర్ నంబరు, ఏరియా, విలేజ్, మండలం, డిస్టిక్, ఓనర్ నేము, పాన్ నంబరు డైరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే మనకు రెంట్ రిసిప్ట్ ఓనర్ పేరుతోనే మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి సంబంధించి ట్యాక్స్ యొక్క క్యాలిక్యులేషన్ లైవ్లో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేసాము, డెసిగ్నేషన్ ఎంటర్ చేసాము, తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, స్కూల్ నేము, వర్కింగ్ ప్లేసు, మండలము, డిస్టిక్. సో టీచర్ కాబట్టి వెకేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాము. తర్వాత ట్రెజరీ ఐడి, డిడిఓ నేము, డెసిగ్నేషను, మండలము ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ అలవెన్స్ డీటెయిల్స్కి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ రెజ్యూమ్ వచ్చి ఓల్డ్ ట్యాక్స్ అని తీసుకున్నాము. ఇప్పుడు అలవెన్స్ డీటెయిల్స్ సంబంధించి హెచ్ఆర్ఏ ఆన్ మార్చ్ 2021 సంబంధించి ఎంత హెచ్ఆర్ఏ పరిధి ఉందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. హెచ్ఆర్ఏ చేంజ్ ఉంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, లేదు కాబట్టి నో చేంజ్ సెలెక్ట్ చేసుకున్నాము. హెచ్ఎం అలవెన్స్ 110 రూపాయలు. సో రిమైనింగ్ డీటెయిల్స్ ఏమి ఇక్కడ లేవు, సో ఎంటీగా వదిలేస్తాం మనం. తర్వాత ఇక్కడ పిఎఫ్ ఆర్ సిపిఎస్ అన్నారు, సో పిఎఫ్ కాబట్టి పిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ పిఆర్సీకి సంబంధించి జనవరిలో 8% తీసుకున్నారు, ఫిబ్రవరికి సంబంధించి అది 10 కానీ 12 కానీ, సో పూర్తి క్లారిటీగా జీవో రాలేదు. సో వచ్చిన తర్వాత మనం 12 అయితే 12 తీసుకుంటాం, ప్రజెంట్ 10 తీసుకోవడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ వచ్చి బేసిక్ పే వచ్చి జనవరి 2021 బేసిక్ పే వచ్చి 43,680 రూపాయలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇంక్రిమెంట్ మంత్ వచ్చి జూలై ఇంక్రిమెంట్ మంత్. సో జనవరి 2021 తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంటు ఎప్పుడు జూలై 2021 ఇంక్రిమెంట్ మంత్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఈ ఎంప్లాయీ సంబంధించి ఏఎస్ 24 ఇయర్స్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాము. సో ఏఎస్ ఇంక్రిమెంట్ వచ్చి జూలై, తర్వాత జూలై వచ్చి 9వ తేదీకి ఏఎస్ 24 అనేది తీసుకోవడం జరిగింది. సో ప్రమోషన్స్ ఏమీ లేవు. తర్వాత సరెండర్ లీవ్స్, హాఫ్ ఏ లీవ్స్ ఇవేమీ లేవు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్కి సంబంధించి పిఎఫ్ మంత్లీ 5,000, ఏబిజిఎల్ఐ 1,500, జిఏఎస్ 60 రూపీస్. సో 24 ఇయర్స్ తీసుకోవడం వల్ల అక్కడ స్కేల్ అనేది మారటం వల్ల మనకు జిఏఎస్ మారుతుంది, అది 60 రూపాయల నుంచి 120 రూపాయలు మారింది. కాబట్టి ఇక్కడ 60 రూపాయలు తీసుకున్నాము, చేంజ్ అయింది ఇక్కడ 120 తీసుకున్నాము. అది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 2021 నుంచి 120 రూపాయలు అనేది జిఏఎస్గా మారడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఈహెచ్ఎస్ కూడా మార్పు జరుగుతుంది. ఈహెచ్ఎస్ వచ్చి 225 నుంచి 300కి మారడం జరిగింది. సో ఇక్కడ 225 తీసుకున్నాము, 300 చేంజ్ అయిన దాంట్లో 300 తీసుకొని ఏ మంత్ నుంచి మారిందో కూడా మనం ఇక్కడ క్లియర్గా మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ వచ్చేసి ఏప్రిల్ నుంచి జనవరి దాకా 10 months 4,000 అనేది పే చేయడం జరిగింది. సో అడ్వాన్స్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేశాము. నెక్స్ట్ సేవింగ్స్లో ఎల్ఐసి అమౌంట్ వచ్చేసి ఇంత అమౌంట్ 72,348 రూపాయలు ఎంటర్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇవేవి సంబంధం లేదు కాబట్టి వీటిని వదిలేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఎంప్లాయీకి సంబంధించి జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఆ డేటా ఇన్పుట్ డేటాని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకు నెట్ ట్యాక్స్ కూడా ఇక్కడ మనకు డైరెక్ట్గా కనబడుతుంది. టోటల్ సేవింగ్ ఎంత ఉంది, నెట్ ట్యాక్స్ ఎంత పడింది, హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత అని. సో మనం హౌస్ రెంట్ అలవెన్స్ మనం ఎడిట్ చేసుకోండి, దాని మీద క్లిక్ చేస్తే దీన్ని మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒకసారి మంత్లీ శాలరీ అనేది చెక్ చేసుకుందాం. బిల్ మీద క్లిక్ చేయాలి, కింద డేటా పక్కన బిల్ కనిపిస్తూ ఉంది, ఆ బిల్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మార్చి నుంచి ఫిబ్రవరి దాకా ఈ 12 monthsకి సంబంధించిన శాలరీ డీటెయిల్స్, నెట్ అమౌంట్ అని క్లియర్గా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనకు 12 నెలల జీతం అనేది ఇక్కడ క్లియర్గా టేబుల్ రూపంలో వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ డిసెంబర్ మంత్కి సంబంధించి ఇక్కడ బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్, హెచ్ఎంఎల్ఎన్స్ టోటల్ గ్రాస్ అమౌంట్ వచ్చి 80,732, బేసిక్ వచ్చి 46,060 రూపాయలు, డిఏ వచ్చి 15,447, హెచ్ఆర్ఏ వచ్చి 6,679, ఐఆర్ వచ్చి 12,436,
హెచ్ఎం అలవెన్స్ 110 రూపాయలు. టోటల్ గ్రాస్ వచ్చి 80,732 గ్రాసు. సో ఇవి డిడక్షన్స్ పాను. నెట్ అమౌంట్ వచ్చి డిసెంబర్ మంత్కి 69,662 రూపాయలు. ఇప్పుడు మనకు గవర్నమెంట్ అనేది పే స్లిప్స్ అనేది మనకు ఆన్లైన్లో జనవరిలో డిసెంబర్ది జనవరిది కలిపి 2 ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి మనం చెక్ చేసుకుంటాము. ఇక్కడ మనం గమనిస్తే మనకు ఇక్కడ గ్రాస్ అమౌంట్ డిసెంబర్కి సంబంధించి గ్రాస్ అమౌంట్ మనకు 80,732 రూపాయలు. తర్వాత డిసెంబర్కి సంబంధించి డిడక్షన్స్ 11,070. డిసెంబర్ నెల సంబంధించి నెట్ అమౌంట్ 69,662. సో బేసిక్ పే ట్రయల్ అయ్యింది, స్పెషల్ పే ట్రయల్ అయ్యింది, డిఏ ట్రయల్ అయ్యింది, హెచ్ఆర్ఏ ట్రయల్ అయ్యింది, ఐఆర్ ట్రయల్ అయ్యింది. టోటల్గా మన గ్రాస్ అమౌంట్ 80,732 రూపాయలు. ఒకసారి చెక్ చేసుకుంటాం. 80,732 గ్రాస్ అమౌంట్. క్యాల్కులేషన్ షీట్లో మనకు డిసెంబర్ మంత్ సంబంధించి 80,732 కరెక్ట్గా సరిపోయింది. మన నెట్ అమౌంట్ కూడా 69,662 రూపాయలు. ₹1 కూడా డిఫరెన్స్ లేకుండా ఈ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం ఒక 5 నిమిషాల్లోనే మనం ఇన్కమ్ ట్యాక్స్ యొక్క క్యాల్కులేషన్ మనం చేసుకోవడం జరిగింది. దీని తర్వాత ఎనెక్సర్ 2 మీద క్లిక్ చేస్తున్నాను. ఎనెక్సర్ 2లో వచ్చి మన టోటల్గా గ్రాస్ శాలరీ, తర్వాత హెచ్ఆర్ఏ డిడక్షను, దాని తర్వాత వచ్చేసి ఈ టోటల్ డిడక్షన్స్ అమౌంట్స్ అన్నీ కూడా డిడక్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. చివరికి మనకు ఎంత ట్యాక్స్ పడిందో చెక్ చేసుకోవచ్చు. ఏటీసీ కింద 1,50,000 రూపాయలు డిడక్ట్ అవ్వడం జరిగింది. సో టోటల్ ఈ డిడక్షన్స్ బాను ట్యాక్సిబుల్ ఇన్కమ్ నెట్ అమౌంట్ వచ్చేసి 6,47,180 రూపాయలు రావడం జరిగింది. దానికి సంబంధించిన టోటల్ ట్యాక్స్ వచ్చి 41,936 రూపాయలు. దానికి ఎడ్యుకేషన్ సెస్ 3% కలిపితే 43,613 రూపాయలు. ఇక్కడ హెచ్ఆర్ఏ గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందాము. ఇక్కడ మనకు 3 అమౌంట్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 అమౌంట్స్లో హెచ్ఆర్ఏకి సంబంధించి లీస్ట్ ఇక్కడ మనకు 3 అమౌంట్స్ వచ్చున్నాయి. వీటిలో ఫస్ట్ది ఏ వచ్చి యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ అన్నాడు. మనకు బిల్లులో చూస్తే హెచ్ఆర్ఏ మనకు వాస్తవంగా ఎంత వచ్చింది? 74,778 రూపాయలు వచ్చింది. సో అది తీసుకున్నాం ఫస్ట్ది ఏలో. బి వచ్చేసి యాక్చువల్ హౌస్ రెంట్ పెయిడ్ బై యూ మైనస్ 10% ఆఫ్ యువర్ శాలరీ అన్నాడు. సో నెలకు మనం ఎంత పే చేస్తున్నాం? 12,460 రూపాయలు ఇంటూ 12 నెలలు. దాంట్లోంచి శాలరీలోంచి 10% డిడక్ట్ చేయాలి. శాలరీ అంటే ఏంటంటే మనకు బేసిక్ ప్లస్ డిఏ ఈ 2 అమౌంట్స్లో 10% తీసుకోవాలి. ఈ శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏ టోటల్లో 10% అమౌంట్ తీసుకొని దానిని మనం ఇక్కడ దీంట్లోంచి 12 నెలలకు ఎంత అమౌంట్ పే చేస్తాం దాంట్లో తీసేస్తే ఎంత అమౌంట్ వచ్చింది? 75,940 వచ్చింది. తర్వాత 40% ఆఫ్ శాలరీ అన్నారు. శాలరీ మీన్స్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? బేసిక్ అమౌంట్ ప్లస్ డిఏ అమౌంట్ అంటే 5,69,443 ప్లస్ 1,66,324 ఈ టోటల్ 2 కలిపిన అమౌంట్కి 40% అమౌంట్. అది ఎంత వస్తుంది? అది 2,94,308 రూపాయలు. ఈ మూడిటిలో ఏదైతే మినిమం ఉంటుందో అది మాత్రం ఇక్కడ హెచ్ఆర్ఏ కింద తీసుకోవడం జరుగుతుంది. మన కింద ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ డేటా మీద క్లిక్ చేస్తే ఈ డేటా షీట్ ఓపెన్ అవుతుంది. బిల్ మీద క్లిక్ చేస్తే 12 months శాలరీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఎనెక్సర్ 2 ఇక్కడ ఓపెన్ అవుతుంది. తర్వాత ఫామ్ 16 ఇది ఫామ్ 16 బ్యాక్ వస్తుంది. తర్వాత రెంట్ రిసిప్ట్కి సంబంధించి ఇలా వస్తుంది. సో టోటల్గా ఈ విధంగా మనము ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈజీగా 10 నిమిషాల్లోనే మనకు మనమే సొంతంగా ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకొని డీడీఓలకి సబ్మిట్ చేయగలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.